సో మీరు మూవీలో వీణ వాయిస్తున్నారు కదా, వీణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడ్డానికి. గిటార్ అండ్ వీణ రెండు కంబైన్డ్ మిక్స్ ఉన్నట్టుంది. సో వీణ నేర్చుకున్నారా మీరు? కైండ్ ఆఫ్ ఆ షార్ట్ కోసం అంతే, ఆ షార్ట్ కోసం అంతే, నేర్చుకోలేదు అంత. బట్ ఆ షార్ట్కి అది కూడా కష్టం, ఎందుకంటే అన్ని ఫింగర్స్ వేరేగా వెళ్ళాలి. ఇప్పుడు అలా సింక్ లేదు చేతికి, ఈ చేతి ఇలానే ఉండాలి, ఈ చేతి ఇలా రావాలి అంటే, అండ్ దే టేకింగ్ రీటేక్స్. సార్ ఆఫ్టర్ అ పాయింట్ ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ సింక్ అసలు. బట్ మీరు ఫీలింగ్ లో చూసినప్పుడు చాలా బిలీవబుల్ గా ఉంటది, నిజంగా ప్లే చేసినట్టు. సాంగ్స్ లో కానీ మీరు చూసినప్పుడు నిజంగా ప్లే చేసినట్టే ఉంటారు. అయితే అవి చూసినప్పుడు ఇప్పుడు రాశి గారు చెప్పింది గుర్తొస్తుంది అన్నమాట అప్పుడు. ఓకే. అండ్ మూవీ అంటే మొత్తం షూటింగ్లో మీకు అన్కంఫర్టబుల్గా అనిపించిన మూమెంట్స్ కానీ, అండ్ మీరు చాలా ఈజీగా చేసేసిన సీన్ కానీ ఏదైనా ఉందా? అన్కంఫర్టబుల్గా ఏం అవ్వలేదు, ఎందుకంటే ఆ టైప్లో ఏం సీన్స్ లేవు దట్ ఐ విల్ గెట్ అన్కంఫర్టబుల్. బట్ ఛాలెంజింగ్ ఉన్న సీన్స్ నాకు పర్సనలీ ఇష్టమే. సో ఛాలెంజింగ్ ఉన్న సీన్స్లో ఐఎమ్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ దట్ డే. ఓ దిస్ డే ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్. సో నేను ఎవ్రీడే ఐ సీ ఇట్ లైక్ దట్. అంత ఏం అన్కంఫర్టబుల్గా ఉన్న ఏం సీన్ ఒక్క రోజు కూడా లేదు. చాలా మంచి ఫ్రెండ్స్ లాగా కలిపి అందరూ, నేను డైరెక్టర్ కోసం పనిచేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ కోసం పనిచేస్తున్నా అలా లేదు, మనం అందరూ కలిపి మూవీ తీసాం. సో ఆ కంఫర్ట్ జోన్ మన అందరికీ ఉంది. ఎవ్రీవన్ వర్క్డ్ ఫార్ ద స్టోరీ, ఫర్ ద క్యారెక్టర్, కాబట్టి ఎవ్రీవన్ హ్యాడ్ ఫన్ అండ్ ఎంజాయ్డ్. సూపర్.